సత్యంకున్న దిగులు మొత్తం బాలు, మీనాల మధ్యనే. మీనాకి ఎంతో నమ్మకం ఇచ్చి, "బాలు నువ్వు చేసుకుంటే నువ్వు అదృష్టవంతురాలివి అవుతావమ్మా. చక్కగా చూసుకుంటాడు. బాలు అంత మంచోడు ఇంకొకరు లేరు" అని చెప్పుంటాడు కదా సత్యం. ఇక బాలు మీనాతో సరిగ్గా ఉండకపోవడము, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు చూసి చాలా భయపడుతూ ఉంటాడు. "ఆ అమ్మాయికి మనం ఇచ్చిన నమ్మకం నిలబెట్టుకోలేకపోతున్నామమ్మా. వాడేమో ఇలా ఉన్నాడు. నా దిగులు మొత్తం వాళ్ళ మీదనే. మిగిలిన వాళ్ళంటావా, వాడు చావు తెలివితేటలతో ఎలాగోలా బతికేస్తాడు ఈ మనోజ్ గాడు. వాడికి తగ్గ అమ్మాయే గంతకు తగ్గ బొంతలాగా ఎవరో ఒకరు వస్తారు. ఇక రవి అంటావా మన మాట కాదనడు. వాడు వాడు అంతటా వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు సంతోషంగానైతే" చెప్తూ, నాకు బాలు మీనాల మీదనే అమ్మ దిగులు అనైతే చెప్తూ ఉంటాడు. అయితే "నీకెందుకురా, నేను ఎలాగోలా వాళ్ళని కలుపుతా కదా, వాళ్ళిద్దరి మధ్యన చాలా మార్పు వచ్చిందిలే. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి నేను తీసుకొస్తానని" అయితే చెప్తుందనమాట. అయితే మీనాని "అన్నంకి తీసుకురాపోమ్మ బాలు" అని చెప్పుంటుంది కదా. మీనా వెళ్ళేలోపు ఇతగాడు ఆడవాళ్ళని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, అంటే పెళ్ళాలని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, నన్ను చూసి నేర్చుకోండి. నేనొక్క మాట అంటే నా పెళ్ళాం గజ గజ వణికిపోతదిరా అన్నట్టు బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు. ఇక మీనా వెళ్ళి అన్నానికి రానంగానే వెంటనే కదిలేస్తాడనమాట. వీడేంట్రా ఇప్పటిదాకా ఇంత హితోపదేశం చేసి పెళ్ళాం ముందర ఇలా బెండ్ అయిపోయాడు. అంతేలే, శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ ముందు బెండ్ అవ్వలేదు. అంతేలే, మన బాలు కూడా అంతే ఇక అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. మొత్తానికి బాలుకు మీనా అంటే భయం. ఎక్కడ గుద్దేస్తుందో, ఎక్కడ కొట్టేస్తుందో. చూడ్డానికి బక్కపలచగా ఉన్నా నాకన్నా ఎక్కువ స్టామినా దానికి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు బాలు మీనా విషయంలో. వీళ్ళిద్దరి జంట అయితే చూడముచ్చటగా ఉంటుంది.